అందరికీ నమస్తే. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ స్పిరిచువల్ జర్నీ అనే కార్యక్రమం ద్వారా పిఎస్ఎస్ మూమెంట్లో ఉండి ఎన్నో అనుభవాలు పొందిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క జర్నీని తెలుసుకునే అద్భుతమైన కార్యక్రమమే ఈ స్పిరిచువల్ జర్నీ. మరి ఈరోజు స్పిరిచువల్ జర్నీలో మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, విజయవాడకి చెందిన కనకదుర్గ గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అమ్మా. మేడం, మీ కుటుంబం గురించి, బాల్యము. ముందుగా పత్రిజీకి, పత్రి మేడం గారికి, వారి పిల్లలకి, ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను చదువుకున్నది 7వ తరగతి అండి మేడం. ఈ ఆడపిల్లలం ఎక్కువ, మేము 6 సంతానము. మా నాన్నగారు రైల్వే జాబ్ చేస్తారు. అయితే 8 మంది సంతానం మేము, 2 మగపిల్లలు, 6 ఆడపిల్లలు. నేనైతే మా అమ్మగారిని నేను గమనించాను. ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా పలకరించాలి, వచ్చిన వాళ్ళకు ఉన్న దాంట్లో ఎట్లాగా సర్దుకోవాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలాగా ఆహ్వానించాలి, ఎట్లాగా మాట్లాడాలి, ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలి, నేను చాలా వరకు మా అమ్మగారిని చూసే నేను నేర్చుకున్నాను. వండర్ఫుల్ మ్యామ్. అంటే ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నా కూడా మన ఇంటికి ఒక అతిథి వస్తే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా ఉండాలి అనేది చక్కగా మీరు చిన్నప్పుడే ట్రైన్ అయ్యారు. సో మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి మీరు ఎలా వచ్చారు, ఎందుకు రాబడ్డారు? అంటే మేము చేసేది పూజలే. ధ్యానం అనేది మాట విన్నాను, కానీ ఎలా చేయాలనేది తెలియదు, ఎందుకు చేస్తారో కూడా తెలియదు. ధ్యానం అనేది విన్నాను. అయితే నేను మా బాబు 2011లో చనిపోయినప్పుడు నేను ధ్యానంలోకి వచ్చాను. 2 సంవత్సరాల తర్వాత 2009లో బాబు చనిపోయాడు. 2011లో విజయవాడలో సింగినగర్లో అస్లమా పిరమిడ్ ఆయిషా మేడం గారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ఆవిడ ఎప్పుడైతే నాకు ధ్యానం చెప్పారో నేను వెంటనే నేను కనెక్ట్ అయిపోయాను బాగా. అంటే ఇక్కడ నేను జబ్బుతో ఉన్న, దుఃఖంతో ఉన్నాను. బాబు లేని దుఃఖము, శారీరకంగా గుండెల్లో నొప్పి, తలనొప్పి, బాబు గురించి ఏడ్చి అట్లా ఉన్నదాన్ని ఈరోజు ధ్యానం నేర్చుకున్నాను, రేపు పిరమిడ్లోకి వెళ్ళిపోయాను ధ్యానం చేసుకోవడానికి. అట్లా నేను ఒక 2 నెలల్లోనే క్లియర్ అయిపోయాను, శాకాహారిగా మారాను. సో ఒక సమస్య వలన మీరు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు. అంటే ఈ ధ్యానం అనేది మిమ్మల్ని ఆ దుఃఖం నుండి బయటపడేసింది అంటారు? బాగా తొందరగా. సో అంటే ఎలాంటి సమస్యకైనా ధ్యానం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. సో మరి ఎప్పుడైతే మీకు మీ సమస్యలకి పరిష్కారం దొరికిందో, ఇంకా అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి మీకు మీరు సాధన చేసుకుంటూ మరి మిగతా వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? మేము ఎక్కువ శాకాహార ర్యాలీలు చేస్తాం మేడం. శాకాహార ర్యాలీలు సింగనగర్లో మేము ప్రతి సండే ర్యాలీ చేస్తూ ఉంటాము. 1 గంట. నన్ను ఎవరైనా క్లాస్కి పిలిస్తే కనుక నేను క్రాప్ సర్కిల్ మెసేజ్ చెప్తూ ఉంటాను. ఎవరైనా కొత్త వాళ్ళు మనకి కనబడితే కనుక నేను ధ్యానం చేస్తానని తెలుసు వాళ్ళకి, వెంటనే నేను వాళ్ళకి మాంసాహారం తింటాం మానేసి ధ్యానం చేయండి, లేకపోతే ధ్యానం చేయండి, శాకాహారులుగా మారుతారు. ఇలాగా వీలైనంత వరకు ఎంతమంది మన ఎదురుగా వస్తారో వాళ్ళకి శాకాహారం గురించి, ధ్యానం గురించి చెప్పడమే నా పని. మీరు ఈ ధ్యాన సాధన అంటే ఎన్ని గంటలు చేసేవాళ్ళు, చేస్తున్నప్పుడు మీకు వచ్చిన కొన్ని ముఖ్యమైన అనుభవాలు? నేను రాత్రి అంతా కూర్చొని ధ్యానం చేయటం నాకు బాగా ఇష్టం. ఇటు బాబు చనిపోయాడు, బాబు ఒక్కడే, బాబు లేడు కాబట్టి పొద్దున్నే లేచి క్యారేజీలు కట్టడం కానీ, స్కూల్కి ప్రిపేర్ చేయడం కానీ ఉండదు. మా వారు చూస్తేనేమో ఎక్కువ డ్యూటీలో ఉంటారు, జర్నీలు అనమాట, టీటీగా చేస్తారు రైల్వేలో. ఆయన డ్యూటీలకు వెళ్తే 3 రోజులకు ఒకసారి అట్లా వస్తారు. ఇక్కడ నాకు నైట్, డే టైంలో నాకు ఎక్కువ టైం పిరమిడ్కి వెళ్తానికి, ధ్యానం చేసుకోవడానికి. పుస్తకాలు ఎక్కువ చదవను, ధ్యానం చేసుకోవడానికి ఎక్కువ నాకు ఇష్టం, బాగా చేస్తాను. రాత్రిపూట ఎక్కువ ధ్యానం నాకు ఇష్టం బాగా. ఇప్పుడు మీరు అన్నారు ఒక దుఃఖం అనేది నిజంగా చాలా, ఒక బాబు చనిపోతే ఆ దుఃఖం నుండి బయటపడాలంటే అర్జునుడు లాంటి వాడే మహాభారతంలో నేను నా తాతలను తండ్రులను చంపలేను అని దుఃఖిస్తూ ఉంటాడు. అలా మనకు భగవద్గీత వచ్చింది. ఒక శ్వాస మీద ధ్యాస అనే చిన్న ధ్యానాన్ని పట్టుకొని మరి మీరు ఆ దుఃఖం నుండి ఎన్ని డేస్లో బయటపడ్డారు? సాధన మీరు ఎంతసేపు చేసేవాళ్ళు? నేను 2 నెలల్లోనే నాకున్న దుఃఖాన్ని పోగొట్టుకున్నాను, జబ్బుల్ని పోగొట్టుకున్నాను పిరమిడ్ ఎనర్జీతో. పిరమిడ్లోకి వెళ్ళిపోయాను కదా, అక్కడ పొద్దున్న సాయంత్రం ధ్యానం చేసుకునేదాన్ని బాగా అనమాట. నాకు బాగా ఇష్టం ధ్యానం చేయటం. అలా రాత్రిపూట కూడా కూర్చొని ఉండాలి. ఇక్కడ ఎక్కువ దుఃఖం ఉంది, ఎక్కువ రోగం ఉంది నాకు మానసికంగా. బాబు దిగులు, వాడిని నేను చాలా బాగా, నాకు ఇప్పుడు కూడా నాకు చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టం. అట్లాగా 11 సంవత్సరాలు చేతికొచ్చే పిల్లోడు చనిపోయాడంటే అది ఎంత దుఃఖం మేడం. అందరూ వచ్చి నా దగ్గరికి ఇట్లాగా బాబు చనిపోయాడని చెప్తే అయ్యో ఒక్కడేనా అని ఇంకా నన్ను అట్లానే నేను ఇక్కడ పెట్టేసుకునేదాన్ని బాధని. అట్లాంటి దుఃఖాన్ని ఏడిస్తే 3 రోజులు నొప్పి తగ్గేది కాదు, గుండెల్లో నొప్పి, తలనొప్పి.
రోజు టాబ్లెట్లు తిరగని హాస్పిటల్ లేదు గుండెల్లో నొప్పికి. మీకు ఏ జబ్బు లేదమ్మా, బాబు గురించి ఆడవటం మానేయండి, ఆ నొప్పి రాదు తలనొప్పి రాదు అనేవాళ్ళు. ఈసీజీలని స్కానింగ్లని ఎన్ని హాస్పిటల్కి తిప్పారో మా వారు. ఎప్పుడైతే నేను పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేశానో అప్పుడు నాకు ఈ తలనొప్పి తగ్గింది, ధైర్యం వచ్చింది. నేను ధ్యానం మొదలుపెట్టిన రోజు నుంచే నేను బాబు గురించి ఆడవటం మానేశాను. అంటే చావు ఉంటుంది అనేది యాక్సెప్ట్ చేశారు కాబట్టి దుఃఖం నుండి తొందరగా బయటపడ్డాను. సో మేడం, మరి మీరు ఇందాక శాకాహార ర్యాలీస్ అని చెప్పారు, మరి మీరు క్రాఫ్ట్ సర్కిల్స్ గురించి ఒక వర్డ్ మాట్లాడారు. అసలు ఈ క్రాఫ్ట్ సర్కిల్స్ అంటే ఏమిటి? మొట్టమొదటిగా మీకు అసలు అదొకటి ఉంటుంది అనే విషయం ఎలా తెలిసింది? మాకు విజయవాడలో కృష్ణానది ఒడ్డున రామిరెడ్డి గారి పిరమిడ్ ఉంది, మానస సరోవరం. ఆ పిరమిడ్కి నేను వెళ్ళాను 2012లో. వెళ్ళినప్పుడు అక్కడ శ్రీను గారు అని మాస్టర్ ఉన్నారు. ఆయన పిరమిడ్స్, బుక్స్, క్రాప్ సర్కిల్స్ అన్నీ పెట్టుకొని బయట ఉన్నారు టేబుల్ మీద. ఉంటే నేను బయట ఊరికే వచ్చాను, కొద్ది గ్యాప్ వచ్చింది మధ్యలో, మధ్యాహ్నం భోజనాన్ని గడి వదిలితే వచ్చాను అనమాట. వస్తే ఆ టేబుల్స్ మీద క్రాప్ సర్కిల్ పెట్టున్నాయి. సార్ ఇవేంటి సార్ అని అడిగాను వెళ్ళి, అక్కడ కనబడితే. అడిగితే ఇవి క్రాప్ సర్కిల్ మేడం అన్నారు. ఏం చేయాలి వీటిని అన్నాను. వీటి మీద కూర్చొని ధ్యానం చేస్తే మనకి హెల్త్ ప్రాబ్లం తొందరగా తగ్గుతాయి అన్నారు. ధ్యానం చేస్తే హెల్త్ ప్రాబ్లం తగ్గుతాయి, క్రాప్ సర్కిల్ మీద ధ్యానం చేస్తే తొందరగా తగ్గుతాయి అన్నారు. ఇంకప్పుడు వెంటనే నేను ఒక 5-6 సర్కిల్స్ తీసుకుని అలా వాటి మీద కూర్చోవటం, ధ్యానం చేయటం, పడుకోవటం, వాటి మీదే అలా చేస్తా ఉండగా మా ఇంట్లో నేను కొద్ది క్రాప్ సర్కిల్ తీసుకుంటా ఉన్నా, చాలా అయిపోయింది మా ఇంట్లో. అయితే ఆయన అన్నారు ఒక రోజున, మేడం నేను ఎక్కడో విజయవాడ అవతల, వాళ్ళు మంగళగిరిలో ఉంటారు. ఆయన మంగళగిరి నుంచి వచ్చి విజయవాడలో నాకు ఏపిచ్చిచ్చేవాళ్ళు. మేడం మీకు నేను ఈ 2 బుక్స్ ఇచ్చేస్తున్నాను, మీకు కావాల్సినవి మీరే ఏపిచ్చేసుకోండి మేడం, ఉండేది మీరు ఇక్కడ విజయవాడలో, నేను వేరే ఊరు నుంచి వచ్చి మీకు ఏపిచ్చిస్తున్నాను, ఇవి నాకు ఇబ్బందిగా ఉంది అక్కడి నుంచి రావాలంటే, ఈ బుక్స్ ఉన్నాయి మీ దగ్గర, పలానా దగ్గరికి వెళ్ళి మేము మహిమ డిజిటల్స్ అని అక్కడ వేపిస్తాం అనమాట, అక్కడ వేపిచ్చేసేయండి. నా 2 బుక్స్ నాకు చేతికి ఇచ్చేశారు. ఆ 2 బుక్స్కి డబ్బులు ఇచ్చేసి నేను ఇంకా అవి నా దగ్గరే ఉంచుకున్నా. 2014లో ఒకరోజు నేను ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు మాటలు వినిపించినాయి. ఏమనంటే కడతాల్లో క్రాప్ సర్కిల్ స్టాల్ పెట్టండి అని మాటలు వినిపించినాయి. ఇంకప్పుడు నాకు కొద్దిగా అవగాహన ఉంది. ఏమని? ధ్యానం చేసేటప్పుడు కనబడతాయి, వినపడతాయి, అనిపిస్తాయి. అంటే ఇప్పుడు నాకు వినిపించింది, మాస్టర్స్ ఏదో చెప్పారు నాకు మెసేజ్. అంటే ఈ క్రాప్ సర్కిల్స్ బాగానే ఉపయోగపడుతున్నాయి, అనుభవపూర్వకంగా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఉపయోగపడినట్టే ఇంకొకళ్ళకి కూడా ఉపయోగపడతాయి కదా. ఫస్ట్ నేను భయపడ్డాను అనమాట. అమ్మో ఈ క్రాప్ సర్కిల్ గురించి చెప్పాలంటే చాలామందికి నేను ఎలా చెప్తాను, నమ్ముతారో లేదో తెలియదు, నమ్మనేపోండి, తర్వాత సంగతి ముందు అంతమందికి నేను ఎలా చెప్తాను అని నాకు కొద్దిగా భయం వేసింది. తర్వాత అనుకున్నా, అందరూ ఒకేసారి రారుగా, వచ్చిన వాళ్ళకల్లా చెప్తాను, అందరూ షాపుల దగ్గరికి వెళ్తే ఇక్కడికి వస్తారు, చెప్తాను, నాకు జరిగినట్టు అందరికీ జరిగిద్ది, హెల్త్ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యిద్ది. నేను చెప్పడానికి ధైర్యం చేసినాక స్టాల్ పెట్టాను. అలాగే ఆయిషా మేడం గారికి చెప్పాను, ఆయిషా ఇట్లాగా నాకు ఇట్లా మాటలు వినిపించినాయి అంటే, సరే స్టాల్ పెడదాం అనుకుంటున్నాను పెట్టక్క అంది. అప్పుడు నేను స్టాల్ పెట్టాను. 2వ రోజే పత్రి సార్ వచ్చారు స్టాల్ దగ్గరికి. వచ్చి మేడం మీరు స్టేజ్ దగ్గరికి రండి అన్నారు అని సారు ఎమ్మట పెట్టుకొని స్టేజ్ దగ్గర తీసుకెళ్లారు. నేను ధ్యానంలోకి ఎట్లా వచ్చాను, నా అనుభవాలు చెప్పించి క్రాప్ సర్కిల్ గురించో చెప్పించారు, సన్మానం చేసి పంపించారు. నేను 2014 నుంచి ఈ క్రాప్ సర్కిల్స్ స్టాల్ పెడతానే ఉన్న కడతాల్లో. అట్లాగా ఎంతోమందికి నేను క్రాప్ సర్కిల్స్ అందించాను అప్పటి నుంచి. ఓకే. సో మీరు కడతాల్లో స్టాల్ పెట్టడంతో పాటు క్రాఫ్ట్ సర్కిల్స్ గురించి కూడా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి, అంటే ధ్యానం దాని మీద కూర్చొని చేస్తే ఎలాంటి రోగాలు ఉన్నా కూడా తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, వేరే వాళ్ళకు కూడా దాని గురించి చెప్తున్నారు. సో మరి ఇలా చాలామంది ఇవి తీసుకొని వాళ్ళు ఎవరైనా యూస్ చేసి మాకు ఈ ప్రాబ్లం తగ్గింది అని చెప్పినవి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఎలాగంటే నేను 2014లోనే నాకు ఇంకా 2 రోజులు ఉందన్నాక ధ్యాన చక్రం ఒక సార్ వచ్చారు స్టాల్ దగ్గరికి వచ్చి, మేడం ఇవేంటి అన్నారు. వాళ్ళ మిస్సెస్ ఎదురు స్టాల్ దగ్గర ఉన్నారు. ఉంటే ఇవేంటి మేడం అన్నారు. క్రాప్ సర్కిల్ సార్ అన్న. ఏం చేయాలి ఇవి అన్నారు. ఇట్లా ధ్యానం చేయాలి సార్, ఏ ప్రాబ్లం అయినా క్లియర్ అయ్యిద్దంటే, మేడం మాకు పిల్లలు లేరు, పిల్లలు పుడతారు ఇటు మీద ధ్యానం చేస్తే అన్నారు. అప్పటికి వాళ్ళకి 8 ఏళ్ళు అయిందంట పెళ్ళయి. పుడతారు సార్, పిల్లలు పుట్టడానికి క్రాప్ సర్కిల్ ఉన్నాయి, తీసుకుని ఉపయోగించండి అవి. అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ క్రాప్ సర్కిల్ ఉంటాయి, సపరేట్ డిజైన్ ఉంటుంది. అంటే ఒక బేబీ రావడానికి ఒకటి, ఒక హెల్త్ ఇష్యూ ఉంటే ఒకటి, ఇంకా సంథింగ్ ఏది ఉంటే దానికి సపరేట్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు కిడ్నీ క్రాప్ సర్కిల్ ఉందనుకోండి, అది ఒకటే. కీళ్ళ నొప్పులు ఉంటే 4 వస్తాయి, పిల్లలు పుట్టడానికి 4 వస్తాయి, మళ్ళీ బ్రెయిన్ ప్రాబ్లం ఉంటే 3 వస్తాయి పెరాలసిస్ వాళ్ళకి. సో అవి ఆ క్రాప్ సర్కిల్ వేసుకొని దాని మీద కూర్చొని అంటే మన సంకల్పం చెప్పుకొని చేయాలా, నార్మల్ గా చెప్పక్కర్లా, ఏం చెప్పక్కర్లా, వాడికి టచ్ అయి ఉంటే చాలు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
ఊరికల్లా టచ్ అయి కూర్చుంటే ఎనర్జీ పాస్ అయింది, అందులో ఒక ఎనర్జీ అనే ఆ క్రాప్ సర్కిల్ లో ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు అక్కడ కూర్చుంటున్నారో ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటారు. క్లియర్ అయింది. రిసీవ్ చేసుకోకర్లా, అదే మనకి రిసీవ్ అయింది. ఓకే, మనకు కావాలి నాకు ఈ సర్కిల్ ఎనర్జీ అనుకోకర్లా, మనకు దానికి టచ్ అయి ఉంటే చాలు, దాని ఎనర్జీ మనకు పాస్ అవుతూ ఉంటుంది. అయితే వాళ్ళ మిస్సెస్ని పిలిచారు ఆ బాబు, పిలిచి ఇట్లాగా పిల్లలు పుట్టడానికి ఉన్నాయంట, క్రాప్ సర్కిల్స్ అంటే ఇవి చూద్దామా అన్నారు. ఆవిడ కూడా అడిగారు నన్ను, ఏంటి మేడం ఇవి అని అడిగితే, క్రాప్ సర్కిల్స్ అమ్మా, వీటి మీద ధ్యానం చేయాలి, నేను ఆయనకి చెప్పినట్టే చెప్పాను. తీసుకున్నారు 4 తీసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు 6 నెలల లోపే ఫోన్ చేసి ప్రెగ్నెన్సీ అని చెప్పారు. వెంటనే పనిచేసినాయి, ఫోన్ చేసి చెప్పారు. తర్వాత పాప పుట్టింది వాళ్ళకి, అప్పుడు కూడా ఫోన్ చేసి చెప్పారు. అట్లాగే ఇంకొక ఆవిడ, 2 ఆడపిల్లలు ఆవిడకి, ఆవిడ కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా, పాపకి ఆడపిల్ల పుట్టిందని చెప్పారు. మళ్ళా తర్వాత వచ్చి మా చిన్న పాపకు కూడా కావాలి క్రాప్ సర్కిల్ అన్నారు ఆవిడ. వద్దండి, మీకు పెద్ద పాపకు వాడినయో తనకు కూడా వాడండి అని చెప్పాను. అట్లాగా మీరు ఇట్లా ఉపయోగించుకోవడమే కాదు మేడం, దీని మెసేజ్ మీరు నలుగురికి తెలిసేలాగా చెప్పండి, క్రాప్ సర్కిల్ ఉపయోగించుకొని చెప్పండి, మీరు ధ్యాన జగత్కి రిలేటర్ రాయండి, పిఎంసీలో చెప్పండి. ఇప్పుడు నేను ఉపయోగించుకొని ఎంతమందికి చెప్తున్నా, ఉపయోగించుకున్న వాళ్ళు కూడా చెప్పాలి, వాళ్ళ అనుభవాలు చెప్పాలి. క్రాప్ సర్కిల్ ద్వారా మేము ఈ లాభం పొందామని అంటే ఎక్కువ మంది తెలుస్తుంది. బాగుంది మ్యామ్. అంటే ఇప్పుడు మనకి పిరమిడ్ ఎలానో ఒక ఎనర్జీ రిసీవర్ లాగా ఇది కూడా ఒక టూల్ అన్నమాట, మనకి తొందరగా ఎనర్జీ తీసుకొని మనం అనుకున్నది జరగడానికి. సో బాగుంది మ్యామ్. అంటే ఈ జర్నీ ఇలా చేస్తున్నారు మీరు. ఇప్పుడు పత్రిజీతో కూడా స్టేజ్ మీద మీ అనుభవాలు చెప్పించారు అన్నారు. అంటే ఫస్ట్ టైం అసలు మీరు పత్రిజీని మొట్టమొదటిగా చూసినప్పుడు మీకు ఏమనిపించిందంటే, ఇంకా నేను ఈ ధ్యానం ద్వారా చాలా ఆనందాన్ని పొందాను కదా. సార్ని చూస్తుంటే ఆయన దగ్గర అట్లా నడుస్తున్నా, మామూలుగా ఆయన దగ్గరలో ఉన్నా సరే, ఒక భూమి మీద నేను 2 కాళ్ళతో నిలబడ్డాను అనేది కూడా తెలియకోకుండా ఆనందంలో ఉంటాను అనమాట. అసలు సార్ పక్కన ఉంటే అంత ఆనందం, టైం తెలియదు. ఆయన ఏం చెప్తారా, ఆయన నోటంటే ఏ మాట వచ్చింది, ఆయన ఏదైనా బాగా పవర్ఫుల్గా మాట్లాడతారు కదా, ఏం చెప్తారా, ఆయన పక్కన ఉన్నంతసేపు, సార్ దగ్గర ఎంతసేపు ఉన్నామని అదొక ఆనందం, ఇంకా అది మాటల్లో చెప్పడానికి ఉండదు. చాలా, నేను విజయవాడ దగ్గరలోనే ఒక ఊరు వచ్చారు సార్ పిరమిడ్ ఓపెనింగ్కి, ఫస్ట్ టైం ఆ రోజు చూసాను నేను సార్ని. బాగుంది. ఇంకా బుక్స్, ఇప్పుడు అంటే పత్రిజీ ఎప్పుడైనా మీకు ఏదైనా బుక్ గిఫ్ట్ ఇవ్వడమా, లేకపోతే ఈ బుక్ చదవండి అని చెప్పడము, ఇలాంటి ఏమన్నా సందర్భాలు ఉన్నాయా? నాకు 3 సార్లు ఇచ్చారు బుక్స్ సార్. వండర్ఫుల్. 3 సార్లు ఇచ్చారు. విజయవాడలో ఒక 40 మంది మాస్టర్స్ని ఎంచుకొని వాళ్ళల్లో నన్ను ఒకదాన్ని చేశారు. అప్పుడు ఒక బుక్ ఇచ్చారు. మళ్ళా ఆ బుక్ పేరు ధ్యానానుభవాలు ఉన్నాయి ఆ బుక్ నిండా, ఒక్కొక్కళ్ళ అనుభవాలు అనమాట. గుడివాడలో కూడా నాకు ఒక బుక్ ఇచ్చారు, రమణ మహర్షి పిరమిడ్లో. ఇంకొక దగ్గర హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే మధ్యలో ఒక కొండ మీద కాస్మిక్ వ్యాలీ ఒక దేవత గుడి ఉందన్నమాట. అక్కడ DNA యాక్టివేషన్ జరిగినప్పుడు అక్కడ ఒక బుక్ ఇచ్చారు మాకు. అట్లా నేను ఆ బుక్స్ అయితే చదవలేదు, కానీ సార్ ఇచ్చిన బుక్స్ నేను పేరు రాసుకుని అలా పెట్టాను. నాకేంటంటే నక్షత్ర మిత్రులు, ఇది దైవ గ్రహయాత్ర, ఇలాంటి బుక్స్ ఇష్టం. కానీ బుక్ ఇచ్చారు సార్, నాకు అది చదవాలనుకుంటా. చాలా బుక్స్ ఉన్నాయి నా దగ్గర, అవి చదవాలి. చాలా ఏళ్ళయింది సార్ కూడా ఇచ్చేవి, చదువుతాను. కాకపోతే నాకు ఇవి ఏలియన్స్ గురించి, స్పేస్షిప్ల గురించి, గ్రహాంతరవాసుల గురించి తెలుసుకోవటం నాకు బాగా ఇష్టం. దైవ గ్రహయాత్ర బుక్ 3 సార్లు చదవాలి, అది 4 సార్లు చదివేశాను. మళ్ళీ నక్షత్ర మిత్రులు, క్రాప్ సర్కిల్ గురించి నక్షత్ర మిత్రుల్లో ఉంది, అది చదవాలనిపించింది, చదివాను. దాంట్లో క్రాప్ సర్కిల్ గురించి ఉంది. అట్లా నాకు చదవాలన్న బుక్స్ ఇంట్రెస్ట్గా చదువుతాను. సో మన మూమెంట్లో ఎన్నో వింగ్స్ ఉంటాయి. సో దీంట్లో మరి మీరు ఇష్టంగా, నేను ఇది నా పర్పస్, ఇప్పుడు ఒక పర్పస్ మీది క్రాఫ్ట్ సర్కిల్స్ ఉంది. సో దాంతో పాటుగా ఇంకా మీరు ఇప్పుడు మామూలుగా అయితే డబ్బులు అడగాలంటే షై ఫీలింగ్స్ ఉంటాయి, కానీ మనకి పత్రిజీ ఏం చెప్తారు, అడుక్కోవాలి అంటారు. సో మీరు ఇలా డొనేషన్స్ అడుగుతున్న టైంలో మీకు కలిగిన ఎక్స్పీరియన్స్? ఇక్కడ మనకి కడతాల్లో జరిగే ప్రోగ్రామ్కి, ధ్యానమహాయాగానికి మొన్న సంవత్సరమే మేము అడగలేదు, అంతకుముందు జోలి పెట్టామన్నమాట. ఓకే, జోలి పట్టి కనెక్షన్ అన్ని కలెక్ట్ చేసి ఇచ్చామన్నమాట. అదేం ఉండదమ్మా, మనం అడగచ్చు, మన యుగోని అక్కడ మనం తీసేయచ్చు. అది చేస్తే చాలు. ఎక్కడైనా మనం తప్పు చేస్తే భయపడాలి, ఒక మంచి పని చేసేటప్పుడు ఎందుకు భయపడాలి? ఇప్పుడు శాకాహార ర్యాలీలకు రావాలంటే చాలామంది మా వాళ్ళు చూస్తే రోడ్ల మీద తిరుగుతున్నారు అని అనుకుంటారంటారు. మనం జబ్బును పడితే వాళ్ళు వచ్చి ఏం చేయరు మనకి. మనం అదే శాకాహార ర్యాలీకి ఒక అడుగు మనం బయట పెట్టామనుకోండి, మన హెల్త్ ప్రాబ్లమ్ తగ్గిపోతాయి, మాస్టర్స్ హెల్ప్ ఉంటుంది, హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళి మాకు 10 రూపాయలు ఇచ్చినా చాలు సార్, మేము ఇట్లా అన్నదానానికి మేము ఇట్లా ధ్యాన యజ్ఞంలో చేస్తున్నామని ఇట్లా అడగటంలో తప్పేం లేదు. అక్కడ ఏదైతే మన లోపల ఉన్న దాన్ని తీసేసుకుంటాం, మనం అక్కడ పోయిద్ది.
చాలా మంచి పని అది. శాకాహార ర్యాలీలకు కూడా ప్రతి ఒక్కళ్ళు అడుగెయ్యాలి బయటికి. ర్యాలీలకి వెళ్ళి రోడ్ల మీద తిరిగితే చుట్టాలో తెలిసిన వాళ్ళు ఏదో అనుకుంటారు, కాదు. మనం చేయాల్సిన పని అదే. ఆ పనికే మనం సిగ్గుపడితే ఎలాగా? ఎప్పటికైనా రావాల్సిందే. అది ఆ రోడ్డు మీదకి వచ్చి మనం తిరిగి మన పని మనం చేసుకోవాలి. ఆ చేసుకునేదాకా మనం జన్మలు ఎత్తుతూనే ఉంటాం. శాకాహార ర్యాలీలకి ధ్యాన ప్రచారానికి వచ్చేయాలి బయటికి. మన పని అదే కదా. ఇప్పుడు నేనున్నాను, నా క్రాప్ సర్కిల్ వర్క్ చేయడానికే నేను భూమి మీదకి వచ్చాను. నాకు అది పూర్తిగా నేను తెలుసుకున్నాను. వీలైనంత వరకు ఈ క్రాప్ సర్కిల్ వర్క్ చేస్తూ ఉంటాను. ప్రతి సండే ర్యాలీలకు వెళ్ళిపోతూ ఉంటాను. ఎక్కడన్నా క్లాసులు చెప్పినా క్లాసులకి రమ్మన్నా క్లాసులకి వెళ్ళిపోతూ ఉంటాను. నా పని నేను చేసుకుంటున్నాను. ఇక్కడ బంధం లేదు, రుణం లేదు. నాకు అయిపోయినాయి అవి. ఆ రుణానుబంధాలు అయిపోయినాయి. ఇప్పుడు నా పని నేను ఎక్కువ చేసుకోవడానికి నాకు అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే ఇంకా అన్ని బంధాలు అయిపోయినాయి, మూమెంట్కి మీరు చక్కగా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా సర్వీస్ చేయడానికి నాకు టైం దొరికింది, ఇంకా నేను కరెక్ట్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. సో మరి ఇప్పుడు అన్నారు మీరు, అంటే ప్రతి ఒక్కరు కామెంట్స్ అయితే చేస్తారు, కానీ మన పర్పస్ ఏంటో మనం రియలైజ్ అయ్యి మనం దేనికోసం వచ్చామో ఆ పని చేయాలి అన్నారు. సో మరి మీరు ఈ ధ్యాన ప్రచారంకి దేనికైనా వెళ్తున్నప్పుడు కుటుంబ సభ్యుల నుండి కూడా మనకి విమర్శలు వస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ అందులో హస్బెండ్స్ అయితే ఖచ్చితంగా అంటారు, నీకేంటి ఇది, ఇంట్లో కూర్చొని నువ్వు చేసుకో, రోడ్ల మీద తిరగడానికి వచ్చావు అంటారు. సో అలాంటప్పుడు మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు? నేను 2014 ఎలక్షన్లో మన పార్టీ తరఫున ఎలక్షన్లో పోటీ ఎలక్షన్స్లో 2 సార్లు, 2014, 2019లో 2 సార్లు. మా వారికి ఇష్టం నేను ధ్యానంలోకి రావడం. ఎందుకంటే బాబు చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఎంత నరకం చూసానో ఆయనకు తెలుసు. ఆడవాళ్ళం బయటపడతాం, మగవాళ్ళు బయటపడరు. ఆయన ఏంటి శాకాహారిగా మారలేకపోయారు, ధ్యానం చేయలేకపోయారు ఆయన. నేను మట్టికి పట్టుకున్నాను దాన్ని. సారీ చెప్తుంటారు కదా లేడీస్ తొందరగా నేను పట్టుకున్నాను దాన్ని. మా వారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎందుకు అలా తిరిగిద్ది, ఇంట్లో పట్టించుకోదు, మీరు వచ్చే టైంకి ఇంట్లో ఉండదు అని కొద్దిగా చెప్పినప్పుడు కొద్దిగా ఏదన్నా అనేవాళ్ళు, కానీ మనస్ఫూర్తిగా అనేవాళ్ళు కాదు ఆయన. నేను ధ్యానం చేసినాక ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, ఎంత ఆనందంగా ఉన్నానో ఆయనకు తెలుసు కాబట్టి మనస్ఫూర్తిగా తిట్టేవాళ్ళు కాదు. ఏదో వాళ్ళ ఎదురుగా ఏంటమ్మా ఈ టైం అంతా ఇప్పుడేంటి అని అనేవాళ్ళు, కానీ తర్వాత మళ్ళీ పైన తిట్టేవాళ్ళు. అంతే. నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎలక్షన్లో కొద్దిగా మనీ అవసరమైనా, నేను క్రాప్ సర్కిల్స్ ఒక స్టాల్ పెట్టాలంటే 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అయ్యింది. ఆయన దగ్గర ఒక 50,000 అలా తీసుకునేదాన్ని, కానీ పూర్తి డబ్బులు ఇచ్చేదాన్ని కాదు నేను ఆయనకి. ఏంటంటే అక్కడ ఎన్ని ఇచ్చాననే నాకు లెక్క, కానీ ఎంత వచ్చినాయి అని లెక్కేసేదాన్ని కాదు ఆయన ఉన్నప్పుడు. పత్రి సార్ నాకు ఒకటి చెప్పారు, వైజాగ్లో ఉన్నప్పుడు. వైజాగ్లో స్టాల్ పెట్టాం ప్రకృతి వ్యాలీలో. పెట్టినప్పుడు సారు ఒక రూమ్లో మేడం వాళ్ళతో మాట్లాడుతున్నారు. అక్కడ ట్రస్ట్ నెంబర్లు ఉంటారు కదా, ఆ మేడం వాళ్ళతో మాట్లాడుతున్నారు. నేను వెళ్ళాను అప్పుడే. అంటే స్టాల్ తీసి అన్ని సదిరేసాము. వెళ్ళేటప్పుడు సార్ని చెప్పేసి వెళ్దామని చెప్పి వెళితే సార్ మాట్లాడుతున్నారు. నమస్తే సార్ అన్న. మేడం చెప్పండి అన్నారు. వెళ్ళొస్తాను సార్ అన్న. ఈ మేడము పెద్ద ప్రాజెక్ట్ పట్టుకున్నారు, ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు అన్నారు ఆ మేడం వాళ్ళతో. వాళ్ళల్లో ఒక మేడం వచ్చి అన్నారు, సార్ మీరు ఏది చెప్తే అది మేము చేస్తామంటే అది ఎలా సార్ అని అన్నారు. మీరు చెప్తే చేయరు, తిడితే చేస్తారా అని అన్నారు. అనేసరికి అందరు నవ్వుకున్నారు. వెళ్ళొస్తాను సార్ అంటే ఓకే మేడం అన్నారు. సారు ఎప్పుడైతే పెద్ద ప్రాజెక్ట్ పట్టుకున్నారో అనేసరికి నాకు ఒకటి పడిపోయింది. ఆయన నోటంబటే పెద్ద ప్రాజెక్టు అన్నది మా వారు ఉన్న రోజులు ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయా. ఆయన లేనప్పుడు నేను చేయటం గ్రేట్, వదలకుండా. ఓకే. నాకు ఇదివరకు బ్యూటీ పార్లర్ బాబు ఉన్నప్పుడు, ధ్యానంలోకి రాకముందు పార్లర్ వరకు ఆపేసా. ఇది కరెక్ట్ కాదు. మనం శాకాహారులం. మాంసాహారులకి మన ఫేషియల్ చేయటమని, బాడీ మసాజ్ చేయటం అనేది వాళ్ళ శరీరానికి మన శరీరానికి టచ్ అయి ఉంటుంది. ఇది వాళ్ళ ఎనర్జీ మనం తీసుకుంటూ ఉంటాం, మన ఎనర్జీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదని మానేసిన తర్వాత లాక్డౌన్ టైంలో సారు జూమ్ క్లాసులు చేసేప్పుడు రోజు విడిచి రోజు సార్ వచ్చేవాళ్ళు కదా. అప్పుడు ఏం చెప్పారంటే, బ్యూటీ పార్లర్లు పెట్టి టైం వేస్ట్ చేసుకోవద్దన్నారు. అక్కడతో ఇలా తీసి పక్కన పెట్టేసా దాన్ని. అయితే ఎప్పుడైతే నేను ఈ వర్క్ ఆపేశానో, ఇంకా నాది ఇది కాదు, పైన మెరుగులు కాదు, లోపల నుంచి క్లీన్ చేయాలంటే ఈ క్రాప్ సర్కిల్ వర్క్ చేయాలి. ఇంకా నాకు అది బాగా మైండ్లో పడిపోయింది. సార్ వద్దన్నారు కాబట్టి నేను చెయ్యను. ఇప్పుడు నేను మా వారు లేరు కదా, ఈ వర్క్ చేయొచ్చు. కానీ సార్ చెప్పింది ఏంటి, బ్యూటీ పార్లర్ వర్కులు చేసి టైం వేస్ట్ చేయొద్దు, టైం వృధా చేయొద్దు అన్నారు. అలాంటప్పుడు నేను ఎందుకు చేస్తాను ఇంకా వర్క్? ఏదన్నా జరగనివ్వండి, క్రాప్ సర్కిల్ స్టాల్ పెట్టండి అని ఎవరైతే చెప్పారో వాళ్ళే నాకు హెల్ప్ చేస్తారు. అంతే. నేనెందుకు వదిలిపెట్టాలి? నా లోపల కణకణాల్లో ఉంది ఈ క్రాప్ సర్కిల్ వర్క్ ఉన్నప్పుడు, నేను ఆ భూమి మీద నన్ను పని చేయడానికి వచ్చినప్పుడు నేనెందుకు ఆ వర్క్ను వదిలిపెడతాను? ఈ వర్క్ నేను సజీవంగా భూమి మీద ఉన్నంతకాలం నేను ఈ వర్క్ చేస్తానే ఉంటాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
ఎవరికన్నా 2 క్రాప్ సర్కిల్ కావాలనుకోండి మేడం, బండేసుకుని వెళ్ళిపోయి ఇచ్చేసి వస్తాను. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఈ వీటిని ఉపయోగించుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా నలుగురికి చెప్తారు. హాస్పిటల్కి వెళ్ళరు, ట్యాబ్లెట్లు వేసుకోరు, హ్యాపీగా ఉంటారు కదా. ఎస్. అది వెళ్ళి ఇవ్వటమే. నాకు వాళ్ళ ఈళ్ళ కొద్దిగా దూరం వెళ్తా, మరీ దూరం అయితే కనుక పోస్టర్లు వేసేస్తాను. అట్లాగే నేను పోస్టర్లో కూడా క్రాప్ సర్కిల్ చాలామందికి పంపిస్తూ ఉంటాను. నాకు మా వారు చనిపోయిన తర్వాత పత్రి సార్ నాకు మాస్టర్స్ చేసిన హెల్ప్ ఏంటంటే, ఆయన చనిపోయినాక ఇంకా నాకు జీవనాధారం లేదు. కొద్దిగా మా వారు రైల్వే కాబట్టి ఆయన కొద్దిగా వచ్చే మనీ కొద్దిగా ప్రాసెస్లో ఉందన్నమాట. అది ఇప్పటికీ రాలేదు. అయినా సరే నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకని, మా వారు చనిపోయిన ఒక నెల రోజులకి నాకు మన రంజిత్ సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. లైట్ వర్కర్స్ రంజిత్ సార్కి. ఒక నెల తర్వాత సార్ నేను అడిగాను, ఏమనంటే, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి క్రాప్ సర్కిల్ గురించి చెప్పటాకంటే వెంటనే ఒప్పుకున్నారు. ఆ క్లాసు చెప్పటం మొదలు ఈ రోజు వరకు నేను ఇట్లా రెంట్ కట్టుకొని నా ఫుడ్ నేను తింటున్నానంటే ఆ రంజిత్ సార్ దయ. ఒప్పుకోవడం గ్రేట్ కదా మేడం. మరి ఆ క్లాస్ చెప్పిన దగ్గర నుంచి నేను క్రాప్ సర్కిల్స్ ఇస్తున్నాను. ఓకే. లైట్ వర్కర్స్లో మాస్టర్స్ అంతే హెల్ప్ అది. అట్లాగా నాకు ఇప్పుడు మరి బ్యూటీ పార్లర్ పెట్టలేదు, నాకు నేను బతుకుతున్నానా లేదా? పర్ఫెక్ట్. అదే ధ్యానంలో లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తే నాకు ఆ పార్లరే సరిపోయేది. అవును. నేను అది ఆ పని కాదు కాబట్టి నాకు మాస్టర్స్, నాకు ఆ ధ్యానం ద్వారా నేను ఈ క్రాప్ సర్కిల్ కనెక్ట్ చేయటం, నేను ఈ వర్క్లో డీప్ అయిపోవడం చాలా హ్యాపీగా ఉంది మేడం. నిజంగా మీ జర్నీ చాలా బాగుంది మ్యామ్. అసలు ఒక బాబు ఉంటే బాబు బాడీ వెకేట్ చేశారు, తర్వాత మీ హస్బెండ్ కూడా. ఎందుకంటే నిజంగా మెడిటేషన్ అనే ఒక ఆయుధం మన చేతిలో లేకపోతే మామూలు ఉమెన్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా లైఫ్ ఏంటి, నాకు ఏం లేదు, నేను ఇంకా ఎందుకోసం బ్రతకాలి అన్న ఆలోచన ఉంటుంది. కానీ మీరు మాత్రం నాకు ఏ బంధాలు అయితే ఉన్నాయో అవి అయిపోయినాయి, ఇంకా నాకు ఏది జర్నీ చేయాలో వాళ్ళతో చేశాను, ఇప్పుడు నేను నా ఫుల్ ఫ్లెడ్జ్గా నా పర్పస్ ఏది ఉందో అది చేసుకుంటాను అనే ఒక నిశ్చయము, ఒక ఆలోచన వచ్చిందంటే బికాస్ ఆఫ్ మెడిటేషన్. నిజంగా పత్రిజీ మన అందరి జీవితాల్లో ఒక దీపాన్ని వెలిగించారని చెప్పాలి. అది ఆ ధ్యానాన్ని పట్టుకున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతమంది ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ప్రతి ఒక్కరి మొహంలో స్మైలే కనిపిస్తుంటాయి. సో మెడిటేషన్ ఒక మంచి ఇది మనకి ఇచ్చారు. మన గురువుని గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది. సో మీ ధైర్యానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. చాలా బాగుంది మీ జర్నీ. సో ఈ క్రాప్ సర్కిల్స్తో మీరు అందరికీ తెలియజేస్తూ బాగుంది. ఇంకా అంటే మన మహిళా ధ్యాన మహాచక్రాలు జరుపుకున్నాం మనము. ఇప్పుడు మీ ఇంకా ఎలా ఉంది మీ స్పిరిచువల్ గ్రోత్, ఒక అండర్స్టాండింగ్ లెవెల్ కానివ్వండి, ఎలా ఉంది? ఇంకా క్రాప్ సర్కిల్ వర్క్ పెంచాలని, ఇంకా బాగా ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా చాలా మందికి చెప్పాలి. నేను ఒక్కదాన్నే చెప్పలేను కదా. ఇప్పుడు దాకా ఉపయోగించుకున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో చెప్పడానికి అందరూ సిద్ధపడాలి. సో వాళ్ళందరినీ మీరు ఏమైనా ఒక టీం లాగా గ్యాదర్ చేసుకొని వాళ్ళకి దాని గురించి ఏమైనా ట్రైనింగ్ ఇవ్వడం లాంటివి చెప్తానమ్మా నేను. మీ అనుభవం చెప్పండి, ధ్యాన జగత్కి ఒక లెటర్ రాయండి అంటాను, లేకపోతే పిఎంసీలో కాల్స్ వస్తూ ఉంటే మేము క్రాప్ సర్కిల్ మీద ఇలా ధ్యానం చేస్తే మాకు ఇలా లాభం జరిగింది అని చెప్పండి అని నేను చెప్తా ఉంటాను. కొంతమంది మేడం చెప్తామంటారు, లేకపోతే బయట కనబడితే మా వాళ్ళు ఊరుకోరంటారు, అట్లా వీడియోలో అట్లాగా అంటారు. సరే ధ్యాన జగత్కి ఒక లెటర్ రాయండి అట్లా చెప్తా ఉంటాను. వాళ్ళ ఆలోచన ఎప్పుడైతే ఎట్లా ఉందో అలా జరిగిద్ది. కానీ నేనైతే మట్టికి క్రాప్ సర్కిల్ ఉపయోగించుకున్న వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తే చాలా బాగుంటుంది. నాలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువైతే ఎట్లా ఉంటుంది మేడం? ఒక్కళ్ళు అందరికీ చెప్పలేరు కదా. అవును. క్రాప్ సర్కిల్స్ చాలామందికి నేను ఇస్తూ ఉంటాను, పోస్టర్లో పంపిస్తూ ఉంటాను, ఇంటి దగ్గర వెళ్ళి ఇస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి మేడం. ఇవి మనకి గ్రహాంతరవాసులు పంట పొలాల్లో వేస్తున్నారు ఈ క్రాప్ సర్కిల్స్ని. ఓకే. 1678 నుంచి పంట పొలాల్లో వేయటం మొదలుపెట్టారు. అంతకుముందు మనకి పురాతన భవనాల మీద, గుళ్ళు మీద, ఈజిప్ట్ పిరమిడ్స్ మీద ఈ క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి. ఇవి శిథిలం అయిపోయినాయి కాబట్టి కొంతవరకు వీటిని భూమి మీద వేయటం. ఎందుకంటే ఆ పంటను మనం తింటాం కదా. అవును. ఆ పంట తిన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉండటానికి, భూమికి ఎనర్జీని రావడానికి ఆ క్రాప్ సర్కిల్ ఈ డిజైన్స్ మీద మనం కూర్చొని ధ్యానం చేసి మనం లాభం పొందడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఈ క్రాప్ సర్కిల్ మనకి చాలా బాగా పనిచేస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు ఈ డిజైన్ని మీరు ఎక్కడి నుండి కలెక్ట్ చేసుకుంటారు? మహావతార్ బాబాజీ, పత్రి సారు, ఆది శంకరాచార్యులు వారు 5 సభ్యులను ఎంచుకున్నారు. ఆ 5 సభ్యులు ధ్యానంలో ఉన్నప్పుడు ఏ లోకం వాళ్ళు ఈ క్రాప్ సర్కిల్ వేశారు, ఈ క్రాప్ సర్కిల్ ఎందుకు పనిచేస్తుంది. ఇప్పుడు థైరాయిడ్ ఉందనుకోండి, డైమండ్, థైరాయిడ్ 2 క్రాప్ సర్కిల్ వేసుకొని ధ్యానం చేయాలి. ఏ సర్కిల్ వేసుకొని ధ్యానం చేయాలి. ఇలాగా వాళ్ళ ముగ్గురు, పత్రి సారు, ఆది శంకరాచార్యులు వారు, మహావతార్ బాబాజీ, వీళ్ళ ముగ్గురు 113 క్రాప్ సర్కిల్కి మెసేజ్ ఇచ్చారు. మాకు ఈ బాధ ఉందండి, మేమేం చేయలేము, మేము ఇంతే, ఇంకా ఈ జీవితం ఇంతే, ఈ జన్మ ఇంతేనని చెప్పి బాధపడటానికి వీలే లేదు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క క్రాప్ సర్కిల్ ఉంది. ఏ సమస్యకైనా సరే
113 రకాలంటే చూడండి ఎన్ని ఉన్నాయో. పిల్లలు పుట్టడానికి, పిల్లలు చదువుకోవడానికి, హెల్త్ ప్రాబ్లమ్కి, కర్మలు పోగొట్టుకోవడానికి, యాస్ట్రల్ మాస్టర్స్ని కనెక్ట్ అవ్వడానికి, యాస్ట్రల్ ట్రావెల్ చేయడానికి, ధ్యానం బాగా కుదరడానికి ఎన్నో ఉన్నాయి క్రాప్ సర్కిల్స్. వాటిని మీద కూర్చొని ధ్యానం చేయటమే మన పని. ధ్యానంలోకి ఎవరైనా రావాలి అనుకుంటే వాళ్ళని రప్పించడానికి కూడా క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ క్రాప్ సర్కిల్ అనేది మీ పర్పస్ అని తెలుసుకొని ఆ జర్నీ చేస్తున్నారు. సో దీంతో పాటు మీరు ఇంకేం వర్క్స్ చేస్తున్నారు? ర్యాలీలు చేస్తాం మేడం, శాఖాహార ర్యాలీలు చేస్తాం బాగా. ర్యాలీ ఎక్కడ ఉంటే అక్కడ మా సింగనగర్ టీం మొత్తం వెళ్ళిపోతాం. మాకు ఇది ఉంది కదా, మైక్ ఇవి ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొని వెళ్ళిపోతాం పెద్ద పెద్ద ర్యాలీలకి. ఆ మైక్ తీసుకొని మేము బ్యాక్ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మైక్ వినపడదు కదా, మళ్ళీ మేము వెనకాల చెప్పుకుంటా స్లోగన్స్ ఇచ్చుకుంటా మైక్ పట్టుకొని వెళ్ళిపోతాం మేమందరం మళ్ళీ ఆటోలో. ఓకే, అంటే ఇప్పుడు ఈ మీ పర్పస్ తెలుసుకొని ఈ క్రాప్ సర్కిల్స్ గురించి మాట్లాడుతూ అందరిని ట్రైన్ చేస్తున్నప్పుడు వచ్చిన మీకు అంటే ఒక అనుభవం ఏదైనా షేర్ చేసుకుంటారు? వచ్చిన అనుభవం అంటే మేడం, క్రాప్ సర్కిల్స్ ఏది వేసుకుంటుంది నాకు పని చేయటం అనేది చాలా విచిత్రం. ఒక క్రాప్ సర్కిల్ ఉన్నత లోకాల ప్రయాణం క్రాప్ సర్కిల్ ఉంది, ఉన్నత తలాలు ఉంది. రెండిటికి పేరు కొద్దిగా డిఫరెన్స్ అంతే. అయితే మీరే పెడతారా మేడం? లేదు, మాస్టర్స్ చెప్పినవి ఏ పేర్లు, ఏ లోకంలో వాళ్ళు వేసినవి ఆ లోకం పేరు, ఆ క్రాప్ సర్కిల్ పేరు, ఆ క్రాప్ సర్కిల్కి ఇంకేమన్నా కలపాలనేది మొత్తం మెసేజ్ వీళ్ళ ముగ్గురే, పత్రిసారు, ఆదిశంకరాచార్యుల వారు, మహోదర్ బాబాజీ. 113 సర్కిల్స్కి వాళ్ళే మొత్తం మెసేజ్. 2 బుక్స్ ఉన్నాయి, స్వర్ణరేఖలని. ఆ 2 బుక్స్ ఈ మొత్తం ఉంటాయి అన్నమాట. 47 ఒక దాంట్లో ఉంటాయి, కథమ ఇంకో దాంట్లో సెకండ్ బుక్లో ఉంటాయి. అయితే ఈ క్రాప్ సర్కిల్స్ని నేనేం చేశాను, ఒకరోజు ఉన్నత లోకాల ప్రయాణం, ఉన్నత తలాలు అనుకొని, ఉన్నత తలాలు అంటే యాస్ట్రల్ ట్రావెల్, ఉన్నత లోకాలు అనే క్రాప్ సర్కిల్ ఆత్మలు కనబడుతుంది, సోల్స్ కనబడతాయి. నేనేం చేశాను, ఉన్నత లోకాల ప్రయాణం మీద కూర్చొని ధ్యానం చేశాను 2 రోజులే. నాకు ఏది కావాలంటే దాని మీద ధ్యానం చేసి చుట్టి పెట్టేస్తా, పక్కన స్టాల్ పెట్టేవి మొత్తం ఒక పక్కన ఉంటాయి. నేనేం చేశాను, ఈ సర్కిల్ని వేసుకున్నాక నేను యాస్ట్రల్ ట్రావెల్కి ధ్యానం బాగా కూర్చోడానికి ఇది వేసుకున్నాను కదా అనుకున్నాను. కానీ ఒక వారం తర్వాత ఒక అమ్మాయి కనిపించింది, సోల్, నైట్. అది కట్టే బిల్డింగ్, ఎవరు ఉండరు దాని మీద. అసలు ఆ అమ్మాయి శరీరంతో కనిపించింది నాకు. ఏంటి ఈ సోల్స్ కనిపించే క్రాప్ సర్కిల్ వేసుకున్నానుగా, అందుకనే నాకు ఆ అమ్మాయి కనిపించింది. ఇంక తర్వాత నాకు ఆ అమ్మాయి సోల్ అని అర్థమైంది, నాకు తెలుసుకున్నాను. ఒక 15 రోజుల తర్వాత ఆ క్రాప్ సర్కిల్ నేను వేసుకున్నది, ఇది వేసుకోబోయి అది వేసుకున్నాను కాబట్టి ఆ అమ్మాయి నాకు కనిపించింది అని చెప్పి నాకు తెలిసిన రోజునే ఇంకా నేను ఆ ఉన్నత లోకాల క్రాప్ సర్కిల్ వేసుకొని ధ్యానంలో కూర్చుండిపోయి నేను ఇంకా డీప్లోకి వెళ్తున్నాను అనగా మా వారు లేరు ఆ రోజు. 15 రోజులు ఇంట్లో కూడా పడుకోవాలి ఆ అమ్మాయి అలా కనిపించేసరికి. ఇంకప్పుడు ఎప్పుడైతే నాకు ఆ క్రాప్ సర్కిల్ ద్వారా ఆ అమ్మాయి కనిపించిందని తెలిసిందో ఇంకా కూర్చొని ధ్యానం చేశాను, డేర్ చేశాను. ఇంకా క్రాప్ సర్కిల్ మెసేజ్కి నేను ఇప్పుడు కనుక ఆ అమ్మాయితో మాట్లాడిపోతే ఈ క్రాప్ సర్కిల్ వర్క్ చేయడానికి నాకు ఎనర్జీ సరిపోదు. అయినా భయం అనేది ఉండకూడదు మనకి. క్రాప్ సర్కిల్ ద్వారా ఆ అమ్మాయి కనిపించినప్పుడు నేను మాట్లాడాలిగా అని చెప్పి ఇంకప్పుడు కూర్చొని వాటి మీద ఆ క్రాప్ సర్కిల్ వేసుకొని కూర్చున్నాను. ఆమె నా పక్కనే ఉండదు, మా ఇంట్లో సౌండ్లు అయ్యేవి. ఆమె కొత్త ఇళ్లలో తిరిగిద్ది అనమాట ఆ సోలు. అయితే కూర్చొని ఇంకా నేను మనసులో అనుకున్నా, అమ్మ నువ్వెందుకు ఎలా చనిపోయావో నాకు తెలియదు, నువ్వు మటుకి ఇట్లాగా భూమి మీద ఉండి అందరికీ కనిపిస్తా, ఇట్లా ఉండమాకు, నువ్వు ఇలా ఉండకూడదు. నేను మాట్లాడిన తర్వాత నీకెవరైనా వచ్చి కనిపించి నిన్ను రమ్మంటే వాళ్ళతో వెళ్ళిపో నువ్వు అని చెప్పి నేను మనసులో అనుకున్నాను మేడం. ఎప్పుడైతే నేను మనసులో అనుకున్నానో వెంటనే నేను డీప్లోకి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏమైంది, మాస్టర్స్ నాకు హెల్ప్ చేశారు. భయపడి 15 రోజులు ఇంట్లో పడుకున్నాను. మా వారి డ్యూటీకి వెళ్తుంటే మన ఇంట్లో వదిలిపెట్టే పనేదాన్ని. ఎప్పుడైతే క్రాప్ సర్కిల్ గురించి ఆమె ఈ ఎనర్జీతో ఆమె కనిపించిందని తెలిసిందని నేను డేట్ చేశాను. వెంటనే నేను డీప్లోకి వెళ్ళిపోయాను. ఎవరు లేరు ఇంట్లో ఆ రోజు, మా వారి డ్యూటీకి వెళ్ళిపోయారు, ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. అప్పుడు నేను వెంటనే డీప్లోకి వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత మాకు అలికిడి లేదు, ఆ అమ్మాయి అలజడి లేదు, ఏమీ లేదు. చాలా బాగా రిజల్ట్ నాకు వెంటనే తెలిసింది. అది నేను ఇచ్చిన వాళ్ళ అనుభవాలు, నా అనుభవాలు ఎన్నో ఉన్నాయి మేడం క్రాప్ సర్కిల్స్. వాటిని ఉపయోగించుకోవడమే ఆలస్యం మనం. సో ఫైనల్గా పిఎస్ఎస్ఎం మూమెంట్లో మీ జర్నీ డే 1 నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? చెప్పాలంటే మేడం, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. మనం ఏంటనేది మనకు తెలిసిద్ది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం ఇవన్నీ ఉంటాయి. మనకు చాలా పని ఉంటుంది చేసుకోవడానికి. శాకాహార ర్యాలీలు ఉంటాయి, ఎలక్షన్ ఉంటుంది, పిఎంసీకి సపోర్ట్ చేసే పనులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ మనం ఒక్క అడుగు ముందుకు వేయాలి. ఎవరైనా భయపడి ఎవ్వరూ తగ్గకూడదు. సో మేడం, మీరు మరి ఇందాక పిరమిడ్ పార్టీకి కూడా అవకాశం వస్తే మళ్ళీ తప్పకుండా అన్నారు. అలానే ఇంకా పత్రిజీతో మీకు మర్చిపోలేని అనుభూతి ఏదైనా? బాబు చనిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని కందామా పెంచుకుందామా అని ఆలోచిస్తుంటే ఈలోపు ఏం చేశారంటే సారు పిరమిడ్ హౌస్కి వచ్చారు విజయవాడ. ఓకే. పద్మ మేడం వాళ్ళ ఇంటికి, రాఘవరావు సార్ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు నేను సార్ వచ్చారని తెలిసి మేము ఇంటికి వెళ్ళాం, పద్మ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చాలామంది ఉన్నారు పిరమిడ్ మాస్టర్లు.
ఉంటే వాళ్ళందరూ సారు అటు తిరిగి కూర్చున్నారు, మేము గుమ్మం దగ్గర నుంచున్న ఒక 5 నిమిషాలకి సారు వెనక ఇలా తిరిగి మేడం మీరు ఇటు రండి అన్నారు. అమ్మ ఈయన వెనక తిరిగి మరీ పిలుస్తున్నారు, ఏంటో భయం వేసింది ఫస్ట్. ఒకవైపు ఆనందం, ఒకవైపు భయం. వెళ్తే కూర్చోండి అన్నారు. సార్ అప్పుడు టిఫిన్ తింటున్నారు, కూర్చుండి అన్నారు సోఫాలో. నేను అలా కూర్చుంటే మీ ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారో చెప్పండి అన్నారు. చెప్పాను, ఎందుకు వచ్చానో చెప్పాను, ఎప్పుడు అన్నీ చెప్పాను, ధ్యాన అనుభవం చెప్పండి అని అన్నారు. చెప్పిన తర్వాత సార్ తినే ప్లేట్ ఇలా పెట్టి తినండి అన్నారు. అనేసరికి నేను కూడా సార్ తింటా నాకు ఇచ్చేస్తున్నారేమో ప్లేట్ అనుకొని నేను ఇలా తీసుకొని నేను నా దగ్గర పెట్టుకొని తింటున్నాను. నాకు ఆశ్చర్యం, ఒకవైపు భయం, ఒకవైపు ఆనందం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. తింటుంటే సార్ కూడా ఇలా ముందుకోగానే ఇంకా నాతో పాటు తింటున్నారు. ఏంటి ఆయన తినే ప్లేట్ నాకు ఇచ్చి నా దగ్గర ఇద్దరం కలిసి ఈ ప్లేట్లో తింటున్నాం ఏంటి, ఒక్క ప్లేట్లో. ఏదో నాకు మెసేజ్, ఆనందం అనమాట. ఇంకా అట్లాగా సారు తినే కొద్దిగా ఉంచి తినడం మేడం అన్నారు. గమల్ని తినేసి నేను లేచి ఆ ప్లేట్ కడిగి అక్కడ పెట్టి ఇంకా నాకు ఆనందం. పద్మ మేడం అన్నారు, జాక్పాట్ కొట్టావు అన్నారు. రాఘరా సార్మో లక్కీ నువ్వు చాలా అదృష్టవంతురాలు అని చెప్పి అన్నారు. ఇంకా అమ్మాయి అనుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఏమంటే మా ఫ్రెండ్ వచ్చింది, ఒక అమ్మాయి వచ్చి, అక్క అసలు ఏంటి ఇలాగా, సారేంటి అట్లాగా నిన్ను అట్లా పిలిచారేంటి, నాకు చాలా హ్యాపీగా ఉందక్క అంది. ఆయన ఊరికే పిలవలేదు, నేను పిల్లల్ని కనాలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నాను. నువ్వు కనవద్దు, పెంచుకోవద్దు, మన కుటుంబం ధ్యానం చేసే వాళ్ళందరూ మన ఒక కుటుంబము అని చెప్పారు. నేను పిల్లల్ని కనను, పెంచుకోను, మన కుటుంబం ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు అని నాకు సార్ చెప్పారు. ఒక్క ప్లేట్లో తినేది ఎవరు, ఒక్క కుటుంబ సభ్యులే ఒక్క ప్లేట్లో తింటారు కదా, అలాగా సారు కనవద్దు, పెంచుకోవద్దు అని చెప్పారు అని చెప్పి నేను ఇంకా ఆ రోజు నుంచి పిల్లల మైండ్ ఇలా తీసి పక్కన పెట్టేశానమ్మా. చాలా బాగుంది మ్యామ్. ఎందుకంటే ఒక్కసారి ఇట్లా సారు తిను అని చెప్పకుండానే మీకు డైరెక్ట్ గా మీకు మెసేజ్ అర్థమయ్యేటట్టు వచ్చేసింది. మళ్ళా ఇంకొకటి, మేము బీసెన్ రోడ్ వెళ్ళాం అనమాట. విజయవాడలో బీసెన్ రోడ్ అంటే షాపింగ్ చేయడానికి బాగా షాప్, అది రోడ్డు. అయితే అక్కడ ముఖర్జీ గారి షాప్ ఉంది మనకి. మన పిరమిడ్ మాస్టర్, సీనియర్ మాస్టర్ ఉన్నారు కదా ముఖర్జీ సార్, పద్మ మేడం వాళ్ళ బ్రదర్. అక్కడ ధ్యాన జగత్ బుక్ కోసం మా వదిన గారు నేను బండి మీద వెళ్ళి షాప్లోకి వెళ్ళి ధ్యాన జగత్ వచ్చిందంటే రాలేదు మేడం అన్నారు. మేము నైట్ అనమాట, అది వచ్చేసి బండి తీసుకొని మేము ఉన్న దగ్గరికి వెళ్ళిపోయాం. మేము అప్పుడు మన మధురానగర్లో కళ్యాణి మేడం గారు ఉన్నారు, సీనియర్ మాస్టర్. కళ్యాణి మేడం గారి ఇంట్లో మేము రెండుకుంటున్నాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి డిక్కీలో ఆ హ్యాండ్ బ్యాగ్ తీద్దామని చూస్తే హ్యాండ్ బ్యాగ్ లేదు. నా సెల్ ఫోన్ మటుకు మా వదిన గారి చేతిలో ఉంది. హ్యాండ్ బ్యాగ్ పోయింది. ఎక్కడ, ఓమార్ట్స్ దగ్గర పోయింది. మేము అక్కడ ఎక్కువసేపు లేము, బుక్ అడిగి బయటకు వచ్చాము. ఇంకా కొద్ది పక్కకు వచ్చి కొద్దిగా ఏదో కొనుక్కొని బండి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాం. ఒక 10 నిమిషాలే ఉంది అక్కడ బండి. తీసేశారు, ఈలోపు హ్యాండ్ బ్యాగ్ తీశారు. ఏంటి బ్యాగ్ పోయింది అక్కడ అని చెప్పేసి మళ్ళీ గబగబా స్టాల్ దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ మేము బీసెన్ రోడ్ షాప్ దగ్గరికి వచ్చి గోడ మీద నెంబర్ ఉంది సార్ది, షాప్లో వాళ్ళది నెంబర్ ఉందన్నమాట. ఫోన్ చేస్తే సార్ వాళ్ళ అబ్బాయి, ముఖర్జీ సార్ వాళ్ళ అబ్బాయి ఫోన్ తీశారు. ఎవరు మేడం అంటే, ఇట్లా నేను కనకదుర్గాను సార్, ధ్యాన జగత్ కోసం ఇంతాక స్టాల్ దగ్గరికి వచ్చాం, షాప్ దగ్గరికి వస్తే అక్కడ బండి పెట్టి లోపలికి వచ్చి ఇంకొక 10 నిమిషాలు ఒక పని చూసుకొని మేము వచ్చి బండి తీసుకొని వచ్చేసాం సార్. డిక్కీలో బ్యాగ్ పెట్టాను సార్, అది పోయింది సార్, కొద్దిగా సీసీ కెమెరా ఉంటుంది కదా, కొద్దిగా చూసి చెప్పండి సార్ అంటే, లేదు మేడం ఆ కెమెరా డార్క్గా ఉంది, ఫేసులు కనబడట్లేదు, అది సరిగ్గా పనిచేయట్లేదు మేడం అన్నారు. అరే ఎట్లాగా, నేను చాలా రాంగ్ చేశాను, అది తీసుకొచ్చేయాల్సింది బ్యాగు అనుకొని, సరే ఈసారి జాగ్రత్తగా ఉందాము, ఇట్లా ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు అనుకొని మనసులో అనుకొని ఇంకా మా వదిన నేను మన ఇంటికి వెళ్ళిపోయాం. వదిన ఇంటికి వెళ్ళిపోయాను, ఆవిడతో పాటు సింగనగర్ వెళ్ళిపోయి పొద్దున్నే 8ంటికి ఫోన్ వచ్చింది ఇంటికి. కళ్యాణి మేడం గారు, మేము రెంట్కి ఉన్నాం కదా ఇల్లు, మేడం గారు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి బుజ్జి దుర్గా ఆంటీ అయినా మాట్లాడేదన్నారు. అవునమ్మా అన్న. నా సెల్ ఫోన్ మా వదిన దగ్గర ఉంది కదా, ఫోన్ అయితే ఉంది, హ్యాండ్ బ్యాగే పోయింది. ఇట్లాగా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెట్టి వెళ్ళారు మీరు, రమణమ్మ వచ్చి మీ బ్యాగ్ ఇచ్చెళ్ళారు అన్నది, ఇచ్చెళ్ళిందన్న పనమ్మాయి రమణమ్మ. ఇదేంటి బీసన్ రోడ్లో పోయింది రాత్రి, పొద్దున్న 8ంటికి ఇది ఇక్కడ ఉంటాం ఏంటి అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసేసి వెంటనే వెళ్తున్నాను వదిన అని చెప్పి మా వదిన చెప్పేసి వెంటనే బండి వేసుకొని ఇంటికి వెళ్ళిపోతే కళ్యాణి మేడం నుంచొని ఉన్నారు. మేడం అంటే, ఏంటో బ్యాగు అని అన్నారు. ఏంటి ఎక్కడ పెట్టావు బ్యాగు, ఎక్కడ వదిలేసావు అన్నారు. ఎక్కడో లేదు మేడం, అది రాత్రి బీసన్ రోడ్లో పోయింది మేడం ఆ బ్యాగు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదు మేడం అని అంటే,
నువ్వు చేసే వర్క్ ఏంటనుకుంటున్నావు అన్నారు. హ్మ్. ఒకేసారి గుండె జల్లు మంది. హ్మ్. అమ్మో ఇంత పవర్ ఉంటుంది ఆ మాస్టర్స్ అని. ఆ బ్యాగ్ మా ఇంటి పక్కన వరండాలో అరుగు మీద పెట్టేసి ఉంది, ఓపెన్ ప్లేస్లో. ఓకే. తెల్లారేసరికి ఆ బ్యాగులో ఏమున్నాయి, మా నాన్నగారు సెల్ ఫోను, క్రాప్ సర్కిల్ బుక్స్, కొన్ని డబ్బులు ఉన్నాయి. అవి ఎక్కడే ఉన్నాయి, ఎవరు ఏం తీయలేదు. ఆ బ్యాగ్ అలాగే అక్కడ పెట్టేసి ఉంది పక్కన. ఆ పక్కన ఉన్న ఆయనేమో పోలీస్ ఆయన ఏంటి, బీసెంట్ రోడ్లో పోయిన బ్యాగ్ మా ఇంటి దగ్గర ఎందుకు ఉంది, మీరు చెప్పేయని మేము నమ్మం, ఇదేం బాగలేదు అని చెప్పేసి ఆయన. లేదు సార్, వాళ్ళ మిస్సెస్ అన్నారు, మాకు కూడా ఒకసారి ఒక అనుభవం జరిగిందమ్మ ఇలాగే. మా తమ్ముడు ఒక గుళ్ళో పూజారి అక్కడ విజయవాడలోనే, ఇట్లా ధ్యానం చేస్తుంటే బాబుని ట్రాక్టర్ గుద్దినట్టు కనిపించిందంట. వెంటనే అతను ఇంటికి ఫోన్ చేసి బాబు ఏం చేస్తున్నాడని వాళ్ళ మిస్సెస్ని అడిగితే, పిల్లోడు రోడ్డు మీద ఆడుకుంటుంటే ట్రాక్టర్ ఫాస్ట్గా వస్తుందంట. వెళ్ళేసి ఆవిడ వెంటనే బాబుని తీసిందంట. ధ్యానంలో ఇలా చేస్తే ఇలా జరిగిద్దని తెలుసమ్మా మాకు, ఇట్లా ఒక అనుభవం ఉంది మాకు, ఇలా దొరకటం అనేది కరెక్టే అది అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నారు. ఈయన మట్టికి సార్ ఆయనకి తెలియదు కదా, ఇంకా మేము మెదలకుండా ఊరుకున్నాం. 2-3 రోజులు నేను కనిపించినప్పుడల్లా మాట్లాడాడు ఆయన, కరెక్ట్ కాదు ఎలా వచ్చింది అక్కడికనని. ఇంకా నేను ఒకరోజు ఆయనకి, సార్ ఏమనుకోమాకండి, ఇంకెప్పుడు అడగమాకండి సార్ నన్ను, ఇలా ఇంకా అది జరిగింది అంతే అట్లాగానని చెప్పి అంటే అప్పుడు ఆయన ఆగాడు. ప్రకృతి మనకి చక్కగా మనకి తెచ్చిస్తుంది. ఎందుకంటే మనం ఒక సత్య మార్గంలో మనం ఉన్నాం. ధ్యానం ద్వారా మనకి మిరాకిల్స్ జరుగుతాయని మనకు తెలుసు, కానీ మీ చక్కగా మీ అనుభవం అయితే కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది అక్కడ. అసలు ఒంగోలులో ర్యాలీ చేసినప్పుడు సార్ వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు సార్కి మెసేజ్ చెప్పాను, ఇట్లా బ్యాగ్ ఇట్లా పోయి ఇట్లా దొరికి, ఆయనకు అన్నీ తెలుసు కానీ ఏదో మనం చెప్పుకుంటాం వింటారు. అంటే స్టేజ్ మీద చెప్పండి మేడం, ఈ మెసేజ్ చెప్పండి స్టేజ్ మీద అన్నారు. ఆ రోజు ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండటంతో నాకు చెప్పడానికి అవ్వాల. నేనేం చేశానంటే ధ్యాన జగత్కి 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చాను. ఇచ్చినప్పుడు లైఫ్ లాంగ్ అనమాట, అది నాకు ఫ్రీగానే వస్తుంది బుక్. ఇచ్చినప్పుడు కేశవరావు సార్ అన్నారు, అమ్మ కనకదుర్గ ఏదైనా ఒక మెసేజ్ పంపించు, నీది అనుభవం ధ్యాన అనుభవం అన్నారు. ఆ రోజు సారు స్టేజ్ మీద ఇప్పుడు చెప్పమన్నప్పుడు ఈ మెసేజ్ ఇవ్వలేదు కదా నేను, అందుకని ఇలా బ్యాగ్ పోయి ఇలా దొరికిందని ధ్యాన జగత్లో నేను లెటర్ ఇచ్చాను సార్కి. పత్రి సార్ హెడ్లైన్ పెడతారు కదా పైన, ఆ హెడ్లైన్ ఏమని పెట్టారంటే, విశ్వం కోసం మనం పనిచేస్తే విశ్వం మన కోసం పనిచేసిద్ది అన్నారు. అది చదివిన వెంటనే నాకైతే ఎంత ఆనందం అయిందంటే చాలా హ్యాపీ అనిపించింది. మనం చేసే పనుల్లోనే మనకి దేవుడు హెల్ప్ చేస్తాడు. నిజంగా వండర్ఫుల్ మ్యామ్. ఎందుకంటే సారు కూడా టైటిల్ కూడా ఎంత చక్కగా ఉందో అసలు. మరి విశ్వం కోసం మీరు అంత చేస్తున్నప్పుడు అదే మీ బ్యాగ్ మీ దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ ఇంత కూడా ఏమి డిస్టర్బ్ అవ్వలేదు, బ్యాగ్ కూడా ఎలా ఉన్నాయి లోపల వస్తువులతో సహా మీ దగ్గరికి వచ్చేసింది. చాలా బాగుంది మ్యామ్. ముఖ్యంగా అసలు సార్తో మీరు అది ప్లేట్లో ఫుడ్ షేర్ చేసుకొని దాని ద్వారా ఒక మెసేజ్ని కూడా అందుకోవడం అనేది వండర్ఫుల్ మ్యామ్. సో ఇంకా ఇలాంటిది ఇంకొక అనుభవం ఏదైనా ఉంటే? శంబాలా లాగా ఒకటి ఉంది విజయవాడకి హైదరాబాద్కి మధ్యలో కొండ మీద అమ్మవారి గుడి. అక్కడ అమ్మవారి అంతా బాగా పవర్ఫుల్ అనమాట. కొండ మీద అక్కడ అగ్ని వచ్చి కొండ ఇలాగ చీలిపోయి ఉంటుంది. అక్కడ DNA యాక్టివేషన్ స్వర్ణలత మేడం ద్వారా మేము వెళ్ళాం. ఓకే. వెళ్ళినప్పుడు నైట్ అక్కడ నేను పెద్ద పెద్ద ముగ్గులు వేసాను అనమాట. అక్కడ ముగ్గులు ఇటు బాగా ఇష్టం నాకు. ఈ క్రాప్ సర్కిల్ కనెక్షన్ ఉంది కదా గత జన్మలది, ఆటోమేటిక్ వచ్చేసాయి. పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను. తెల్లవారుజామున 3 అయింది టైం. ఇంకా సరే అని చెప్పి ఇంకా అది ముగ్గు అక్కడ పెట్టేసేసి వెళ్ళి ఆ రాయి మీద కూర్చొని ధ్యానం చేశాను. 5:30 అవుతుంది. ఒక్కదాన్నే అసలు ఆ కొండ మీద ఒక ఆవిడ నాతో పాటు వచ్చారు, నేను కూర్చుంటాను పదండి మేడం అని. ఎవరు ఆవిడ కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్ని తర్వాత నాకు ఏంటి నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇక్కడ అని చూస్తే ఆవిడ లేరు. ఆ కొండ చీలిపోయిన ఇట్లా ఆ పక్కనే కూర్చున్నాం అనమాట. ఇక్కడ ఎనర్జీస్ బాగుంటాయని కూర్చున్నాను. ఎప్పుడైతే నేను అక్కడ కూర్చున్నా ఇంకా డీప్లోకి వెళ్ళిపోయాను. బాగా వెళ్ళిపోయి తెల్లవారుజామున 5:30 దాకా కూర్చున్నాను. కూర్చున్నాక పత్రి సారు వచ్చారు. వచ్చి మధ్యాహ్నం అనమాట భోజనాలు అయిపోయిన తర్వాత నన్ను ఎక్కడో ఉన్నదాన్ని నన్ను మేడం మీ ట్రెండ్ అని చెప్పి ఇలా పిలిచారు. వెళ్ళాను. వెళ్తే ఆయన ఒక పుస్తకం ఇచ్చారు నాకు, తీసుకోండి పుస్తకం అని. అసలు ఎంత ఆనందం అంటే నాకు అక్కడ నేను ఊరికే వెళ్ళి ఆ DNA యాక్టివేషన్ క్లాస్లో కూర్చున్నాను, ఇటు ముగ్గులు వేసుకుంటున్నాను. ఇది అక్కడికి వెళ్ళి ఒక సర్వీస్, అది నాకు వచ్చిన పని నేను అక్కడ చేస్తున్నారు. అది తెలుసు ఆయనకి. అక్కడ నేను పడిన ఆనందం, చేసిన ధ్యానం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ 3 రోజులు. లాస్ట్ రోజు ఇంకా సార్ అలా ఇచ్చేసరికి నాకు ఎంత ఆనందం వేసింది అనమాట. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఒకసారి ఏం చేశాను, ఈ శాకాహార ర్యాలీ ఎక్కడంటే ఒక మాకు దగ్గరే విజయవాడ దగ్గరే తిరుపతమ్మ తల్లి, విజయవాడకి హైదరాబాద్కి మధ్యలో ఉంటుంది అనమాట, కోదాడి దగ్గరలో ఉంటుంది. ఆ ఊర్లోని శాకాహార ర్యాలీ చేయమని ఒక మేడంకి మెసేజ్ ఇచ్చారు. ఎవరు
తిరుపతమ్మ తల్లే ధ్యానంలో. మీరు చేసే శాకాహార ర్యాలీలు చాలా బాగా అనిపిస్తున్నాయి నాకు. నా పేరు మీద జీవహింస జరుగుతుంది భూమి మీద. నేను పైలోకాల్లోనే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఒక మేడంకి మెసేజ్ ఇస్తే ఆ మేడం ఏం చేశారు, సార్కి చెప్పారు. సారు పలానా రోజున నేను కూడా వస్తాను, ర్యాలీ చేద్దామన్నారు. అంటే మేము ఆ ఊరు వెళ్ళాం, తిరుపతమ్మ తల్లి గుడి దగ్గరికి. ఆ ఊరు పెనగంచిప్రోలు వెళ్ళి ర్యాలీ చేసాం. నాకు ర్యాలీలో తిరిగినప్పుడు పాంప్లెట్లు పంచడం ఎక్కువ ఇష్టం. పాంప్లెట్లు ప్రతి గుమ్మానికి పాంప్లెట్లు పంచడం అనేది నాకు బాగా ఇష్టం. అట్లాగా నేను బాగా ఫాస్ట్గా, పల్లెటూరు కదా అది, ప్రతి ఇంటికి వెళ్ళాలని తపన. పాంప్లెట్లు పంచుతుంటే ఇంకా ర్యాలీ అయిపోయింది. అందరూ వచ్చేసి గుళ్ళో ఒక స్టేజ్ దగ్గర కూర్చున్నాం. అందరు చాలామంది గుంపుగా ఉన్నారు. సారు కూడా కూర్చున్నారు. కూర్చుంటే నేను కొద్ది దూరంలోనే ఉన్నా. మా వాళ్ళు ఎవరు కనపడిపోతే వాళ్ళ కోసం నేను చూస్తా కొద్ది దూరంలో నుంచున్నా. సారు మళ్ళా నన్ను, ఆ రోజు సారు మౌనంలో ఉన్నారు. ఇలా పిలిచారు నన్ను. వెనక తిరిగి చూస్తే ఎవరున్నారంటే నేనే ఉన్నాను అక్కడ. వెళ్ళి ఇలా నుంచున్నా. సార్ అన్న అంటే పుస్తకం ఇచ్చారు. ఇచ్చి పాంప్లెట్లు సూపర్ పంచారు, సైక్ చేశారు. ఆనందం ఇంకా అసలు మామూలుగా అది ఆనందం. ఇంకొకసారి ఒంగోలులో రామలక్ష్మణ్ సార్లు ఇద్దరు వచ్చారు ర్యాలీకి. పత్రి సార్ కూడా రోడ్డు మీద మెయిన్ రోడ్లో పాంప్లెట్లు పంచుతున్నాం. పంచి ర్యాలీ అయిపోయిన తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళాము. వెళ్తే రామలక్ష్మణులు అన్నయ్య తమ్ముడో తెలియదు, వాళ్ళిద్దరు ఒకేలాగుంటారు కదా. ఒక ఆయన, వాళ్ళలో ఒక ఆయన, నేను ర్యాలీ అయిపోయిన తర్వాత గ్రౌండ్లో ఎవరి కాళ్ళు విడిపోయి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయినప్పుడు నేను ఒక దగ్గర నుంచున్నాను. నన్ను చూసి ఆయన ఇలా దండం పెట్టుకొని అమ్మ తల్లి అనుకుంటూ వస్తున్నారు. ఇలాగా నా వెనకాల ఎవరన్నా ఉన్నారని నేను వెనక తిరిగి చూస్తే ఎవరు లేరు. నేను ఒకదాన్నే నుంచున్నాను. అమ్మ ఏంటమ్మా ఎనర్జీ ఏంటమ్మా, నా దగ్గరికి వచ్చేసి ఏంటమ్మా ఎనర్జీ ఏంటమ్మా, ఆ పరుగులు ఏంటమ్మా, ఆ పంచటం ఏంటమ్మా అంటున్నారు. సార్ మాకు అలవాటే సార్, ప్రతి సండే మేము ర్యాలీలు చేసి మేము అలాగే పంచుతాం పాంప్లెట్లు, చాలా ఇష్టం సార్ అంటే. అమ్మా నీ ఎనర్జీకి నమస్కారం అమ్మా అని చెప్పంటే ఎంత ఆనందమో. యా వండర్ఫుల్ మ్యామ్. నిజంగా మీ అనుభవాలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం. ఎంత చక్కగా ఉంది అంటే మీ జర్నీ నుండి ప్రతి ఒక్కరూ అన్నీ నేర్చుకునేటట్టుంది. అంటే ఒక దుఃఖం నుండి బయటపడ్డారు, డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ మానవమానాలు ఏమన్నా వస్తే వాటి నుండి కూడా ఎదుర్కొన్నారు. మరి అన్నిటికంటే ముఖ్యంగా పత్రిజీ గారి నుండి ఎంతో చక్కగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఆయన ఇచ్చే సజెషన్స్ అన్నీ కూడా మీరు ఎంతో చక్కగా తీసుకుంటూ ఆయన చెప్పిన మాటని కూడా తూచా తప్పకుండా మీరు ఆచరిస్తూ పిఎస్ఎస్ఎం మూమెంట్లో కూడా ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మరి విన్నారు కదా కనకదుర్గ మేడం గారి జర్నీ. ఒక ధ్యానం చేస్తే ఒక మహిళ ఎవరైనా అవనియండి తనను తాను ఎంత చక్కగా మలుచుకోవచ్చు, ఎలాంటి దుఃఖం నుండైనా ఎలా బయటపడవచ్చు, మరి ఇంకా ఎంతోమంది ధ్యానంలోకి రావడానికి ఎలా నిలబడొచ్చు అని ఒక చక్కటి ఉదాహరణలాగా మేడం ఉన్నారు. మరి మళ్ళీ స్పిరిచువల్ జర్నీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.